ఈ స్థలంలో ఉన్న వినాయక స్వామి వారిని వచ్చి దర్శించుకుంటే ఎంత పేదవాడైనా సరే ధనవంతులు అవ్వాల్సిందే. ఈ సంవత్సరం బాలాపూర్ స్వర్ణగిరి వినాయక స్వామి వారి దర్శనం భాగ్యం కలుగుతుందండి. స్వర్ణగిరిలో స్వామివారి ఎలా ఉంటారో సేమ్ దేవాలయం ఎలా ఉంటుందో బయట నుంచి లోపటి వారికి అలాగనే సెట్ వేశారండి. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట అంటే తెలియని వారంటూ ఉండరండి, అంత ఫేమస్ ఇది. చివరిగా కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే గాని ఇంత అదృష్టం దొరకదండి. నాకు చివరిగా స్వామివారి దగ్గరున్న అక్షంతాలు అయితే దొరికాయండి, లభించాయి. వినాయక చతుర్థి వచ్చిందా బాలాపూర్ గణేశన్ దగ్గరికి వెళ్లి తీరాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందే అని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కోరుకుంటారండి. మొట్టమొదటిగా స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఎలా అయితే కనిపిస్తాయో సేమ్ అలాగనే మనకి సెట్ చేశారండి. స్వామివారి పాదాలకి దర్శించుకొని మనం ఆలయం లోపలికి వెళ్దాం, నాతో పాటు రండి. ఆలయం లోపలికి వెళ్లే ముందు మనకి ఇక్కడ హనుమంతుల వారు మరియు వెంకటేశ్వర స్వామి వారు, విష్ణుమూర్తి మరియు గరుడ అల్వార్ వారు దర్శన భాగ్యం కలుగుతారండి. రెండు చేతులు జోడించి నమస్కరించి తర్వాత మనం దేవాలయం లోపలికి వెళ్దాం. మీరు బయట చుట్టుముట్టు చూస్తున్నారు కదండి, భక్తులు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. స్వర్ణగిరి ఆలయంలో ఎంట్రన్స్ లో మనకి ఎలాగైతే ఉంటుందో సేమ్ అండి, డిట్ టు డిట్ అలాగనే దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టి ఈ సెట్ ని వేశారండి. 2024లో అయోధ్య రామ మందిర్ సెట్ వేశారండి. 2023లో విజయవాడ కనకదుర్గాదేవి సెట్ వేశారండి. 2022లో అరుణాచలం స్వామి వారి సెట్ వేశారు. 2021 సంవత్సరంలో తిరుపతి దేవాలయం సెట్ వేశారండి. 2019లో యాదగిరి గుట్ట సెట్ వేశారండి. ఆలయం లోపలికి వెళ్ళంగానే ప్రతి ఒక్కరు షాక్ కావాల్సింది అండి. ఎందుకంటే మనం బాలాపూర్ గణేశుని చూడడానికి వచ్చామా, స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామిని చూడడానికి వచ్చామా అర్థమే కాదు. ఇది స్వర్ణగిరికి వచ్చాం కదా అని అనుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. దాదాపు 2 నెలల కష్టం అండి, 40 లక్షలు ఖర్చు చేసి స్వర్ణగిరి సెట్ వేశారండి. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, లక్ష్మీ దేవత, వెంకటేశ్వర స్వామి, బ్రహ్మదేవుడు మరియు చుట్టుముట్టు మనకి నలుమూలల 4 సైడు వినాయక స్వామి వారి విగ్రహాలతోటి దర్శన భాగ్యం కలుగుతుందండి. 45 సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా బాలాపూర్ గణేశుని విగ్రహాన్ని పెట్టారండి వినాయక చతుర్థి అప్పుడు 1980లో. దాదాపు 45 సంవత్సరాలు అవుతుంది. లడ్డు వేలం పాట అనేది 1994లో మొట్టమొదటిసారి వేలం పాట వేశారండి. వ్యవసాయం రంగంకి చెందిన కుటుంబ సభ్యులైతే మొట్టమొదటి లడ్డుని కొనుక్కున్నారండి. నేనైతే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. తర్వాత చుట్టుముట్టు నలువైపులో ఉన్న సిద్ధి వినాయక స్వామి వారి దర్శనం అనుగ్రహం అయితే తీసుకున్నానండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు, వెళ్ళాలనుకుంటున్న వారు దయచేసి కామెంట్ లో ఒక చిన్న కామెంట్ రాయండి. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాత లోపలికి వెళ్లి బాలాపూర్ గణేష్ ని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదండి, మీ 2 చేతులు జోడించి స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎవరికైనా సరే బుద్ధి, జ్ఞానం, తెలివి, సంస్కారం రావాలనుకుంటే తప్పకుండా తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామి వారి దర్శనం ఉండాలి. స్వామివారి అనుగ్రహం ఉంటే మనకి కీర్తి, యశస్సు, శౌర్యం అన్ని లభిస్తాయండి. వినాయక స్వామి వారి విగ్రహం ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరం దాదాపు 45 సంవత్సరాల నుంచి ధూల్పేట్ నుంచి విగ్రహాలని తీసుకొస్తారండి. మనకి ధూల్పేట్ లో హనుమాన్ మందిర్ పక్కనే వినాయక స్వామి వారి విగ్రహాలను తయారు చేస్తారు. అటు నుంచి మన హైదరాబాద్ కి ఇతర రాష్ట్రాలకి విగ్రహాలని తరలిస్తారండి. బాలాపూర్ గణేష్ విగ్రహ ప్రత్యేకత ఏంటి అంటే సోఫా మీద స్వామివారు కూర్చొని ఉంటారండి. మరియు సింహం పైన ఒక చెయ్యి వేసి ఉంటుంది. తల పైన పరమశివుడు ఉంటారండి. స్వామివారి చెవులు కూడా కదులుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కొన్ని వేల మంది స్వామివారిని దర్శిస్తున్నారు. నాకైతే ఎన్ని వందల సంవత్సరాల పుణ్యం ఉందో తెలియదు. స్వామివారి దగ్గరున్న అక్షంతలైతే లభించాయి. మరియు ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తారండి. ఏ ఆలయానికి వెళ్ళినా ప్రసాదాన్ని ధిక్కరించొద్దు, ప్రసాదాన్ని తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది. పోయిన సంవత్సరం దాదాపు 8 లక్షల మంది ప్రజలైతే వచ్చారండి. ఈ సంవత్సరం మాత్రం విశేషంగా
12 లక్షల పైగా మంది అయితే వచ్చి దర్శనం చేసుకున్నారు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని డిఫరెంట్ సెట్స్ వేస్తున్నారండి. వినాయక స్వామి వారు 22 ఫీట్స్ హైట్ ఉంటారండి. 21 కిలోల లడ్డు పెడతారు ప్రతి సంవత్సరం. ఏ సంవత్సరం అయినా సరే అండి 20 నుంచి 21 కిలోలోపు మాత్రమే లడ్డు పెడతారు. అంతకన్నా ఎక్కువ వెయిట్ పెట్టరు. ఎందుకు అంటే లడ్డు కొనుగోలు చేసిన వాళ్ళు తలపై పెట్టుకొని తీసుకొని వెళ్తారండి. 20 నుంచి 21 కిలోలోపు మాత్రమే లడ్డు ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండొద్దని ఆలయ సాంప్రదాయం అండి. బాలాపూర్ లడ్డు బంగారు లడ్డు అని కూడా పిలుస్తారండి. ఇక్కడ నార్మల్ డేస్ లో ఏమీ ఉండదండి. ఒక కేవలం చిన్న షెడ్ ఉంటుంది. కానీ ప్రతి వినాయక చతుర్థి అప్పుడు 11 రోజులు మాత్రం ఒక పెద్ద సెట్ మరి స్వామివారి విగ్రహానికి పెద్ద స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతిరోజు ఇక్కడ హోమం జరిపుతారు. తప్పకుండా వచ్చినప్పుడు దర్శించుకోండి. హనీ ఫుడ్స్ వాళ్ళు ఇక్కడ బాలాపూర్ లడ్డుకి స్పాన్సర్ చేస్తున్నారండి. గత 15 సంవత్సరాల నుంచి ఒక మాలని ధరించి చాలా నిష్టంగా లడ్లని తయారు చేస్తారండి. 2 kgs వెండి ప్లేట్ లో స్వామివారి లడ్డుని అలంకరించి బాలాపూర్ గణేష్కి తీసుకొచ్చి పెట్టారండి. వేలం పాటకి మాత్రం ఉదయం 6 గంటలకే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఇక్కడ వస్తారండి. ఎందుకు అంటే లడ్డు వేలం పాట చాలా ఫేమస్ ఇక్కడ. ఉదయం 9 గంటల నుంచి ఆక్షన్ అంటే వేలం పాట స్టార్ట్ అవుతుందండి. మొట్టమొదటిగా 450 రూపాయలకి వేలం పాట స్టార్ట్ చేస్తారండి. ఆ తర్వాత రేట్లు పెంచుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఎవరి ధర ఫైనల్ అవుతుందో వాళ్ళకి వేలం పాటలో లడ్డు ఇస్తారు. మనకి ఇక్కడ పక్కనే లడ్లు గాని స్వీట్స్ గాని మిక్చర్ గాని కారబూంది గాని కొబ్బరికాయలు గాని ప్రతి ఒక్క సామాగ్రి దొరుకుతుందండి. మనకి 11 రోజులు జరిగే స్వామివారి వినాయక చతుర్థికి చాలా మంది వాళ్ళ లైఫే సెటిల్ చేసుకుని వెళ్తారండి. అంత పవిత్రమైన స్థలం ఇది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు చూస్తున్నారు కదండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎన్ని గణం గేమ్స్ పెట్టారు. అలాగనే కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు గాని పువ్వులు అమ్మే వాళ్ళు గాని లడ్లు స్వీట్స్ అమ్మే వాళ్ళు గాని చాలా మంది ఆధారపడి ఉంటారండి కేవలం ఈ 11 రోజుల పైన. ప్రతి వినాయక చతుర్థి బాలాపూర్ గణేశుని దర్శించుకునే మార్గం ఎలా అంటే హైదరాబాద్ లో ఉన్నవారు లేదా హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్ నుంచి మరియు కోటి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయండి బాలాపూర్ కి. 102C 103 ఈ బస్సెస్ అయితే చాలా మనకు ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉంటాయి. లేదా ఓలా ర్యాపిడో ఊబర్ కూడా ఫెసిలిటీ ఉంది. వీడియో డిస్క్రిప్షన్ లో నేను అడ్రస్ కూడా మీకు ఫుల్ పెడతాను, చూసుకొని మీరు వెళ్ళొచ్చండి. కేవలం ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఎవరైతే వెళ్ళలేదో వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా విచ్చేయండి. మరియు ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కి ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ సైడ్ మనకేమో బైక్ పార్కింగ్ అండి మరియు దీని ఆపోజిట్ ఇటు సైడ్ ఏమో కార్ పార్కింగ్ ఉందండి. మనకి గత 24 సంవత్సరాల నుంచి ఇక్కడ లడ్డు వేలం పాట జరుగుతుందండి. 1994లో 450 రూపాయలకి వేలం పాట జరిగింది. 1995లో 4500 రూపాయలకి వేలం పాట జరిగింది. 1996లో 18,000కి వేలం పాట జరిగింది. 1997లో 2,800 రూపాయలకి వేలం పాట జరిగింది. 1998 రూపాయల్లో 51 రూపాయకి వేలం పాట జరిగింది. 1999లో 65,000 రూపాయలకి వేలం పాట అయ్యింది. 2000 సంవత్సరం అప్పుడు 66,000కి వేలం పాట జరిగింది. 2001 సంవత్సరానికి 85,000కి వేలం పాట జరిగింది. 2002 సంవత్సరానికి 1,05,000కి వేలం పాట జరిగింది. 2003లో 1,55,000కి వేలం పాట జరిగింది. 2004లో 2,01,000 రూపాయలకి వేలం పాట జరిగింది. 2005లో 2,08,000కి వేలం పాట, 2006లో 3 లక్షలకి, 2007లో 4,15,000కి, 2008లో 5,07,000కి కొనుగోలు చేశారు. 2009లో 5,10,000కి లడ్డు కొనుగోలు చేశారు. 2010 సంవత్సరంలో 5,35,000కి, 2011లో 5,45,000కి, 2012లో 7,50,000కి, 2013లో 9,26,000కి, 2014లో 9,05,000కి, 2015లో 10,32,000కి, 2016లో 14,65,000కి, 2017లో 15,60,000కి, 2018లో 16,60,000కి, 2019లో 17,60,000కి, 2020లో సీఎం కి ఇచ్చారండి. 2021 18,90,000కి, 2022 24,60,000కి, 2023లో 27 లక్షలకి, 2024లో ఫర్ ద ఫస్ట్ టైం 30,01,000కి లడ్డు వేలం పాట జరిగిందండి. ఇది
వేలంపాట సంవత్సరము మరియు దాని ఒక ప్రైజ్. వేలంపాటలో లడ్డు తీసుకొని పొలంలో ఫస్ట్ కొనుక్కున్నప్పుడు 1994లో 450 రూపాయలు లడ్డు కొనుక్కొని ఒక రైతు వాళ్ళ పొలంలో వేసేటప్పుడు తర్వాత ధనం చాలా వచ్చిందండి. అలా లాభాలు వస్తూనే ఉన్నాయి. అందుకోసమే అండి బాలాపూర్ లడ్డు అంత ఫేమస్. ఆ లడ్డుని 10 మందికి పంచడం గాని, ఈ వీడియోలో కన్నా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు గాని తప్పులు గాని చెప్పినా పలికినా మీరు క్షమించాలని కోరుతున్నాను. ఓం గం గణపతే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్, జై మాతాది.